సంక్రాంతి అంటేనే రంగుల హరివిల్లు. ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి ప్రతి ఒక్కరూ బియ్యం పిండితో ముగ్గుల్ని వేస్తారు. బియ్యం పిండిని ముగ్గు రూపంలో వేయటం ద్వారా కీటకాలకు ఆహారం దొరుకుతుందని భావిస్తుంటారు. ప్రతి ఇంటిలోనూ గొబ్బెమ్మలు పెట్టడం ద్వారా నెల ముందుగానే సంక్రాంతి సందడి మొదలవుతోంది. కోనసీమలో ముగ్గుల పోటీలను ఒక్కసారి చూద్దాం. నిజానికి ముగ్గులు పెట్టడం అనేది ఒక కళ అండి. నేను చెప్పినట్టు ఆర్టే. ఎందుకంటే ఇక్కడ ముగ్గులు చూస్తుంటే అదే అనిపిస్తోంది. మొత్తం బాక్స్ అంతా కూడా ఎక్కడా గ్యాప్ లేకుండా కూడా ముగ్గులు వేస్తున్నారు. అయితే ఇంట్రెస్ట్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ముగ్గులు వేస్తూ ఉంటారు. మనం చూస్తే ఇండియాలో ఆల్మోస్ట్ మనం ఆడవాళ్ళ పని మాత్రమే ముగ్గులు పెట్టడం అనుకుంటాం, కానీ మగవాళ్ళు కూడా చాలా బాగా వేస్తూ ఉంటారు ముగ్గుల్ని. ఇక్కడ మనం చూస్తున్నాము సంక్రాంతి సందర్భంగా ఆ అమ్మవారిని కూడా ముగ్గులో చాలా చక్కగా చూపిస్తున్నారు. నిజానికి లక్ష్మీదేవి ఏ ఇంటి ముందైతే కల్లాపి జల్లి చక్కగా శుభ్రపరిచి గుమ్మాన్ని ముగ్గు పెట్టి ఆహ్లాదంగా ఆనందంగా ఆ ఇంటిని తీర్చిదిద్దుతారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది, ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అన్న ఉద్దేశంలో మనం ముగ్గు పెట్టుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా రైతులు పండించిన తొలి పంట నుండి వచ్చే బియ్యం నుండి ఆ బియ్యాన్ని పిండిలాగా చేసి ఆ పిండితో ముగ్గులు పెట్టడం జరుగుతుంది. ఇది ముందే ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారండి? ఇప్పుడే డైరెక్ట్ గా వచ్చేసారు. ప్రైజ్ వస్తుందంటారా? మీరే ఇవ్వాలండి మరి. అడిగి పిచ్చేస్తానేమంటారు? థ్యాంక్ యూ అండి. మీ వాళ్ళేనండి? మా మనమరాలండి. మనవరాలు బాగా వేస్తుందండి. నేర్పించారా? స్కూల్ అయ్యి నేర్పించారండి. చిన్న చిన్న ముగ్గుల దగ్గర నుండి పెద్ద పెద్ద ముగ్గులన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాంపిటీషన్ లో ఎవరు తగ్గట్లేదు. మీ ముగ్గండి అయిపోవచ్చినట్టేనా లేదంటే ఇంకేమన్నా? కూటమి అంటే అండి తెలుగుదేశం, బీజేపీ అండ్ జనసేన. మీ క్రియేటివిటీ అంతా చూపించేయాలనుకున్నారా? అవునండి, మిమ్మల్ని చూడడానికి ప్లస్ ముగ్గుల్లో పార్టిసిపేట్ చేయడానికి. సంక్రాంతి పండుగ అయితే మాత్రం చాలా చాలా ఈ కోనసీమ జిల్లాలో చాలా అందంగా ఉంటుంది. చేలల్లోంచి ప్రభలు నడుచుకుంటూ వస్తారు, జనాలు ప్రభని మోసుకుంటూ వస్తారు. అదే అరుదుగా కోడి పందాలు, ఇంకా పతంగులు ఎగరేస్తారు. చాలా అయితే పల్లెటూరికి పెట్టింది పేరు సంక్రాంతి పండుగ. 10 టీవీ ప్రేక్షకులందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరిళ్లలోనూ బాగా జరుపుకోండి. పల్లెటూరులకి ఎందుకు వస్తున్నాము అంటే పల్లెటూర్లన్నీ కూడా అంత ఆహ్లాదంగా చక్కగా కనిపిస్తాయి కాబట్టి. ఓకే, మన దగ్గర ఓకే ఇటువంటి టెడ్డీస్, నిన్ను టెడ్డీ అనాలా? ఓకే ఓకే. సో ముగ్గులు వేస్తూ వాళ్ళు అలసిపోతున్నారు కాబట్టి ఎంటర్టైన్ చేయడానికి టెడ్డీని కూడా తీసుకొచ్చారు. మీరు ఎంజాయ్ చేస్తున్నారా? సెలవులు ఇచ్చేసారా బుడతలు? ఒకసారి హ్యాపీ సంక్రాంతి చెప్దాం మనందరం. హ్యాపీ సంక్రాంతి. సో ఇటువంటి సంతోషాలకైతే కోనసీమలో కొదవే ఉండదు. ప్రతి ఒక్కళ్ళు కూడా సిటీల్లో నుండి సంక్రాంతి కోసం మాత్రమే, అంటే ఇంకేదన్నా పండగకి లేదంటే ఇంకేదన్నా ఒకేషన్కి పెళ్ళిళ్ళు ఉన్నా కూడా వస్తారో లేదో తెలియదు, కానీ సంక్రాంతి అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఊరు ఖచ్చితంగా వస్తారు. అట్ ద సేమ్ టైం కొత్త అల్లుళ్ళు వాళ్ళని మెప్పించడానికి అత్తగారు కావచ్చు, ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా రకరకాల పిండి వంటలు చేయడం, ఇవన్నీ మనం ఇక్కడ మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలను. ఇప్పుడు ఎలా చేసుకుంటారో మాకు తెలీదు. ఒకసారి చాలా హ్యాపీగా మా చుట్టాలు అందరూ వస్తారు, పిండి వంటలు చేసుకుంటాం, ఇంకా పిల్లలందరూ ఆడుకుంటాం. అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి అందరూ వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు, అందరు ఎప్పుడు రాలేని వాళ్ళు అందరూ మా ఇంటికి వస్తారు. హ్యాపీగా, చాలా హ్యాపీగా సంతోషంగా 3 రోజులు కూడా ఫుల్ ఎంజాయ్గా ఉంటుంది. మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు అని. సో సంక్రాంతి అంటేనే ఆనందంగా జరుపుకునే పండుగ కాబట్టి ఎవరు కూడా తగ్గట్లేదు. హ్యాపీనెస్ వాళ్ళ ఫేసెస్లో కనిపిస్తోంది. సో కోనసీమ జిల్లాలోని ప్రతి గడప కూడా ఇలా చాలా చక్కగా ముస్తాబు చేసిన రంగవల్లులతో మనకు దర్శనం ఇస్తున్నాయి. అందులో ప్రయత్నంగా భాగంగా మీకు నేను ఇప్పటివరకు కొన్ని ముగ్గులైతే చూపించాను. ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే ఈ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి అవి కూడా నేను మీకు చూపించబోతున్నాను.